హాయ్ అండి. సిడిఎస్ఎల్ షేర్ గురించి మాట్లాడదాం. సిడిఎస్ఎల్ షేర్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో దీనికి ఒక రీజన్స్ ఏంటంటే, రీసెంట్గా నిన్నే వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెం ప్రాఫిట్ అయితే డిక్లైన్ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ కూడా వస్తుంది అంటున్నారు. సో మేబీ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వచ్చినంత మాత్రాన సిడిఎస్ఎల్ బిజినెస్ ఏం ఎఫెక్ట్ కాదు కదండి. జస్ట్ ఇట్ ఈస్ లిస్టింగ్. ఐపీఓకి వస్తుంది, లిస్ట్ పోతుంది, అంతే కదా. సో మార్కెట్ షేర్ సిడిఎస్ఎల్కి ఎంత ఉండాలో అంతే ఉంటుంది, ఎన్ఎస్డిఎల్కి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో లిస్టింగ్ ఎన్ఎస్డిఎల్ లిస్టింగ్ అయినంత మాత్రాన సిడిఎస్ఎల్కి ఇంపాక్ట్ ఏముండదు. సో మేబీ షార్ట్ టర్మ్లో కొంత షేర్లో డిప్ రావచ్చు, ఎందుకంటే ఎన్ఎస్డిఎల్కి వస్తుంది కాబట్టి ఎన్ఎస్డిఎల్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. సో సిడిఎస్ఎల్కి కొంచెం డిప్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ సిడిఎస్ఎల్ మాత్రం నేనైతే పాజిటివ్గానే ఉన్నానండి. సిడిఎస్ఎల్ షేర్ మాత్రం డెఫినెట్గా లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సిడిఎస్ఎల్ బిజినెస్ సిడిఎస్ఎల్దే, ఎన్ఎస్డిఎల్ బిజినెస్ ఎన్ఎస్డిఎల్దే. ఎవరి ప్రాఫిట్స్ సాల్వ్ అయ్యి, ఎవరి లాసెస్ సాల్వ్ అయ్యాయి. సో సిడిఎస్ఎల్ అయితే ప్రజెంట్ అయితే నేను పాజిటివ్గానే ఉన్నాను, దాంట్లో ఏం నెగిటివిటీ లేదు. మీరు నార్మల్గా ఆలోచించి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.